ఒక ఊరిలో ఒక ఆమె పేదరాలు ఉండేది. ఆమెకి ఒక పిల్లవాడు ఉండేవాడు. 5-6 సంవత్సరాల అబ్బాయి ఉండేవాడు. ఆ ఇంట్లో పనిచేసి ఇంట్లో పనిచేసుకుని పిల్లాడిని పోషిస్తూ ఉండేది. ఆ పిల్లవాడికి కొంచెం అనారోగ్యంగా ఉండేది. డాక్టర్కి చూపించి మందులు వేసి అలాగా చేస్తూ ఉండేది. కానీ పిల్లాడికి లోపల లోపల అనారోగ్యం పెరుగుతూ వచ్చింది. పాపం ఎంతో కష్టపడి ఏది కావాలంటే అది అన్నీ పెట్టి బాగా చూసుకునేది ఆ పిల్లవాడిని. కానీ లోపల రోగం ఉండడం వల్ల తేలుకోలేకపోయాడు. ఎన్ని మందులు వేసినా కూడా పని చేయలేకపోయినాయి. ఒకరోజు పాపం చనిపోతాడు. చాలా ఏడుస్తుంది ఆమె. ఆ అబ్బాయి తప్ప ఆమెకి ఇంకెవరూ లేరు వెనక ముందు. చాలా ఏడ్చి పిల్లాడిని తీసుకుని, చనిపోయిన పిల్లవాడిని తీసుకుని బుద్ధుడి దగ్గరికి వెళ్తుంది. బుద్ధుడు ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ పిల్లవాడిని ముందు పెట్టి ఏడుస్తూ ఉంటుంది. చాలా ఏడుస్తూ ఉంటుంది. కొంతసేపటికి అయ్యేసరికి బుద్ధుడు కళ్ళు తెరిచి చూస్తాడు. ఆమె ఏడుస్తూనే కూర్చుని ఉంటుంది. అప్పుడు ఆమె అంటుంది బుద్ధుడితోటి, భగవంతుడా, నువ్వు నా పిల్లాడిని ఇచ్చావు, నా పిల్లాడిని నువ్వు ఎందుకు చంపావు, నా పిల్లాడిని నువ్వు బ్రతికించాలి ఇప్పుడు అని ఎంతో బతిమాలుతుంది బుద్ధుడితో. బుద్ధుడు అంటాడు, అమ్మ తప్పకుండా నీ పిల్లవాడిని బతికిస్తాను, నేను చిన్న పని చెప్తాను, అది నువ్వు చేస్తావా అంటాడు. నా పిల్లవాడు బతుకుతాడంటే నేను ఏ పనైనా చేస్తాను అంటుంది. కొంచెం బియ్యం ఇచ్చి, ఆ బియ్యం తీసుకుని నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరింట్లో ఎవరు పోలేదు, ఎవరు చనిపోలేదు అన్న వాళ్ళకి ఇచ్చేసిరా ఈ బియ్యము, అప్పుడు నీ పిల్లవాడిని బతికిస్తాను అంటాడు. అంతే కదా అని ఆ బియ్యం తీసుకుని ఆమె ఇంటింటికి వెళ్తుంది. ఇంటింటికి వెళ్తే ప్రతి ఇంటి వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మా ఇంట్లో వాళ్ళు పోయారు, వీళ్ళు పోయారు, ఎవరొకళ్ళు అంటూనే అందరూ పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ అలాగే సమాధానం చెప్పారు ఆమెకి. ఆ బియ్యం తీసుకుని తిరిగి బుద్ధుడి దగ్గరకు వచ్చేస్తుంది. అంటుంది, భగవంతుడా, నువ్వు ఇచ్చిన బియ్యము ఎవరింటిలోనూ ఇవ్వటానికి కూడా లేదు, ఎవరైనా ఇంటిలో కూడా ఎవరు పోలేదు అన్నవాళ్ళు ఎవరు లేరు, అందువల్ల ఇవ్వలేకపోయాను అంటుంది. అప్పుడు బుద్ధ భగవానుడు అంటాడు, చూడు, మరి భగవంతుడు సృష్టిలో వచ్చిన వాళ్ళు పోతారు అని అంటాడు. అప్పుడు ఆమెకి జ్ఞానం కలుగుతుంది లోపల. అయ్యో, నేను నా పిల్లవాడిని భగవంతుడు చంపేశాడు, అందరూ బాగానే ఉన్నారు అనుకున్నాను, కానీ ఇప్పుడు అందరిళ్ళకి తిరిగి వచ్చిన తర్వాత తెలిసింది అందరూ వచ్చిన వాళ్ళు పోతారని తెలిసింది. అలాగే నా పిల్లవాడే కాదు, అందరిళ్ళల్లో కూడా ఎవరో ఒకళ్ళు పోయారు అని అనుకుని జ్ఞానం కలుగుతుంది ఆమెకి. బుద్ధ భగవంతుడితోటి క్షమాపణ వేడుకుని పిల్లవాడిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. చూడండి, జ్ఞానులు అన్నవాళ్ళు జ్ఞానం చెప్తారు, అంతేగాని నేను అది చేస్తాను, నీకు ఇది చేస్తాను, నీకు అదవుతుంది ఇదవుతుందని అనరు. మనకి ఎంతగా సహాయం చేయగలిగితే ఎదురువాళ్ళకి జ్ఞానంతో సహాయం చేయండి. మన లైఫ్లో సుఖ దుఃఖాలు ఏదైతే మనం అనుభవించామో అది మనం చెప్తే వాళ్ళకి ఉపయోగపడితే మరీ మంచిది. ఉపయోగపడకపోయినా సరే మనం చెప్పిన జ్ఞానంతో వాళ్ళు కొంచెం అప్లై చేసుకుంటే వాళ్ళ లైఫ్లో మనశ్శాంతి తప్పకుండా కలుగుతుంది. అందువల్ల మనము ఈ కథ ద్వారా మనకి జ్ఞానమే అన్నిటికంటే ముఖ్యము. జ్ఞానంతో మనకు మనశ్శాంతి కలుగుతుంది అని జ్ఞానులు చెప్తారు మనకి. అది మనము అర్థం చేసుకుంటే మనకి చాలా మనసుకి శాంతి కలుగుతుంది. అందువల్ల ఏదైనా సరే మనం నిదానంగా ఆలోచిస్తే అన్నీ సక్రమంగా జరుగుతాయి. నమస్తే అండి, ధన్యవాదములు.